ఈరోజు ఈ వీడియోలో కోడ్ బ్లాక్స్ లో సి ప్రోగ్రామింగ్ స్ట్రింగ్ లెంత్ ని కనుక్కోవడానికి ఎలా రాసి ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను. సో మీరు మన ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం రావటం అయితే ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఉన్న 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియోలో చూపించే ప్రోగ్రామ్ మీకు అర్థం కాదు. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫస్ట్ మనం ఇక్కడ టూల్ బార్ లో ఉన్న ఐకాన్ యూజ్ చేసి కానీ, లేకపోతే ఇక్కడ సెర్చ్ లో కోడ్ బ్లాక్స్ అని సెట్ చేసి కానీ మనం ఈ ఐకాన్ మీద డబుల్ ట్యాప్ చేసి కోడ్ బ్లాక్స్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఎంప్టీ ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి ఎంప్టీ ఫైల్. ఇప్పుడు ఫస్ట్ సేవ్ చేసుకుంటాం. లెంత్ ఇక్కడ సేవ్ as టైప్ లో C++ ఫైల్ సెలెక్ట్ అయ్యి ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ప్రోటోకాల్ బఫర్ ఫైల్స్ సెలెక్ట్ అయ్యి ఉంటే మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేసి C++ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సేవ్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ మన ప్రోగ్రామ్ సేవ్ అవుతుంది. ఇదిగోండి స్ట్రింగ్ లెంత్. ఇప్పుడు ఫస్ట్ మనం మన హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో హ్యాష్ ఇంక్లూడ్ చేస్తాము. హ్యాష్ ఇంక్లూడ్ standard input and output header file called open brace stdio.h. నెక్స్ట్ మనం ఇందులో strlen అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి స్ట్రింగ్ లెంత్ అనే స్ట్రింగ్ హెడర్ ఫైల్ అనేది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో హ్యాష్ ఇంక్లూడ్ string.h. ఇప్పుడు మెయిన్ మీరు ప్రీవియస్ వీడియో కనుక చూడకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి ప్రీవియస్ వీడియో ఫస్ట్ తర్వాత ఈ వీడియో చూడండి. ఓపెన్ బ్రేస్. ఇప్పుడు ఫస్ట్ మనం యూజర్ ని ఒక వర్డ్ అడుగుతాం కాబట్టి మనం క్యార్ ని డిక్లేర్ చేసుకోవాలి. అంటే క్యారెక్టర్ క్యార్. ఇక్కడ క్యార్ అంటే సింగిల్. మనం క్యార్ ఎరా అంటే చాలా క్యార్ ని డిక్లేర్ చేసుకోవడానికి ఏ అని డిక్లేర్ చేసుకొని ఏ ఆఫ్ దాని మినిమం వాల్యూని ఇస్తాము. ఆఫ్ ఇక్కడ నేను మినిమం వాల్యూ 500 ఇస్తున్నాను. ఇది మనం ఎంతన్నా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనం 10 ఇచ్చాం అనుకోండి, మనం 10 లెటర్స్ లోగా ఉన్న వర్డ్ ని తీసుకునేది. 1 ఇస్తే 1 లెటర్ లోగా ఉన్న వర్డ్స్ ని తీసుకునేది. సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెమీకోలన్. ఇప్పుడు మనం అందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేసి ఇంటీజర్స్ ఫామ్ లో చూస్తాం కాబట్టి ఇంట్ కూడా తీసుకుంటాము. ఇంట్ p సెమీకోలన్. ఇప్పుడు యూజర్ ని మనం ప్రాంప్ట్ అడగాలి. ఏమని మనం క్యారీకి ఒక వర్డ్ ని ఇవ్వండి అని. సో మనం printf యూజ్ చేస్తాము. printf ఎంటర్ char string a. ఇక్కడ మనకి కర్సర్ ని
నెక్స్ట్ లైన్ లోకి ట్యాబ్ స్పేస్ లోకి మూవ్ అవడం కోసం మనం /n/t యూజ్ చేస్తాము. సో /n/n/n అంటే 3 లైన్స్ కిందకి కర్సర్ మూవ్ అవుతుంది. తర్వాత /t/t అంటే డబుల్ ట్యాప్ స్పేస్ లోకి మూవ్ అవుతుంది. మీకు ఈ /n/t కనుక అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, అప్పుడు మీకు ఈ /n/t వాటి గురించి తెలుస్తుంది. ఈ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెమికోలన్. ఈ సి ప్రోగ్రామింగ్ లో మనం ప్రతి సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెమికోలన్ పెట్టాలి. మీన్స్ ఆ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిందని, లేకపోతే మన ప్రోగ్రామ్ కి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం యూజర్ ఇచ్చిన వాల్యూని స్కాన్ చేసుకోవాలి. కాబట్టి స్కాన్ యాక్సెస్ స్పెసిఫైయర్ లో మనము %s ఇస్తాము. %s అంటే స్ట్రింగ్, తర్వాత డబుల్ కోట్స్ బయట కామా ఎందులో స్టోర్ చేసుకోవాలో చెప్తాము. కాబట్టి ఏ అంటే ఏలోకి స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మనం లాజిక్ ని రాస్తాము. సి లాజిక్ ఏంటంటే సి ఈజ్ ఈక్వల్ టు అంటే బి ఈజ్ ఈక్వల్ టు అంటే బి యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యార్ ఏ. కాబట్టి ఇక్కడ మనము strlen అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఆ strlen అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ క్యార్ ఏదైతే ఉంటుందో దానిలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేసి చెప్తుంది. కాబట్టి స్టెర్లన్ ఆఫ్ ఏ అక్కడ ఏ క్యారెక్టర్ లో ఉన్నవి మనకి చూడాలి. కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా మనము ఆ బి వాల్యూని ఇప్పుడు యూజర్ కి చూపిస్తాము. కాబట్టి printf the length of string a is. ఇక్కడ మనకి నెక్స్ట్ లైన్ లోకి ట్యాబ్ స్పేస్ లోకి వెళ్ళాలి కాబట్టి /n/t యూజ్ చేస్తాము. /n/n/n/t/t ఇక్కడ ఈ బి అనే వాల్యూ రావాలి. ఆ బి అనే వాల్యూ ఇంటిజర్ టైప్ కాబట్టి పర్సెంటేజ్. డబుల్ కోట్స్ బయట ఎందులో వాల్యూ రీడ్ చేసుకోవాలని చెప్తాము. సి బి సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్ stdio.h ని హాష్ ఇంక్లూడ్ చేసుకున్నాము. తర్వాత string.h హెడర్ ఫైల్ ని హాష్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నాము. తర్వాత మెయిన్ ఫంక్షన్, తర్వాత ఓపెన్ బ్రేస్, తర్వాత క్యారెక్టర్స్ ని డిక్లేర్ చేసుకున్నాము. క్యారియే దాని మినిమం వాల్యూ 500 అని ఇచ్చాము. తర్వాత ఇంట్ బి ని డిక్లేర్ చేసుకున్నాము. తర్వాత వాల్యూ అడిగాము క్యారెక్టర్ ఏకి. తర్వాత దా వాల్యూని రీడ్ చేసుకున్నాము. తర్వాత లాజిక్ రాసాము. తర్వాత ఆ ఫైనల్ వాల్యూని యూజర్ కి ప్రాంప్ట్ ఇస్తాము. ఫస్ట్ మన కోడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ గేర్ మీద క్లిక్ చేసి దాన్ని బిల్డ్ ఆప్షన్ అంటారు. బిల్డ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది మన కోడ్ ని బిల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ లైట్ రాలేదు కాబట్టి గ్రీన్ దగ్గర మన కోడ్ లో ఎర్రర్స్ లేవని. సో ఇప్పుడు రన్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆ /n/t ఇవ్వకపోతే కర్సర్ ఇక్కడ ఉంటుంది, కానీ ఆ /n/t ఇవ్వడం వల్ల కర్సర్ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక నేమ్ ఇవ్వబోతున్నాను, డాగ్ అని ఇస్తున్నాను. చూడండి, ద లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఏ ఈస్ 3, డాగ్ DOG 3. ఇప్పుడు ఇంకో ట్రై చేద్దాం. శశాంక్ అని ఇస్తున్నాను 6. సో ఇప్పుడు మనం అక్కడ మనకి అది ఎంత చెక్ చేసి మనకి చెప్తుంది. సో ఈ వీడియోలో మనం ఎలా స్ట్రింగ్ లెంత్
ఎన్ని కనుక్కోవాలో చూసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను నెక్స్ట్ వీడియోలో ఈ 2 వర్డ్స్ యొక్క స్ట్రింగ్ లెంత్ కనుక్కొని వాటిని యాడ్ చేసి ఎలా చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ యూజ్ చేసి ప్రీవియస్ వీడియో చూడండి. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.